అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాం సీఎం గారి మీటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి స్థలానికి వచ్చాం. ఇప్పుడు ఇదిగో చూడండి, రాత్రింబవళ్ళు కష్టపడి చాలా ఉత్సాహంతో, కుతూహలంతో, ఆనందాలతో మీటింగ్ స్థలాన్ని మంచిగా ఏర్పాట్లు చేస్తున్నారు. చూస్తూ ఉన్నారు కదా, ఏ విధంగా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ మన సీఎం గారి మీటింగ్లో 20,000 మంది మీటింగ్ అటెండ్ అయ్యేటటువంటి స్థలాన్ని అనుగుణంగా ఏర్పాటు చేసి 20,000 మంది సరిపడే విధంగా మీటింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీటింగ్ కోసం షెడ్లు ఇవన్నీ కూడా కట్టి తయారు చేయడానికి సంసిద్ధం చేస్తున్నారు. రాత్రింబవళ్ళు పనులు చాలా హుషారుగా, ఆనందంతో, ఉత్సాహంతో, కృష్ణానది జలాలు వచ్చిన ఆనందంతో కుప్పం ప్రజలందరూ కూడా ఉప్పొంగిపోతున్నారు. ఇక్కడ పనులు కూడా అదే విధంగా జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా జరుగుతున్న విషయం. ఇప్పుడు చూడండి, ఇది మన పరమసముద్రం చెరువు, కృష్ణమ్మ జలాలు వచ్చినటువంటి స్థలం ఇదే. ఇక్కడ పక్కనే మీకు పరమసముద్రం కనపడుతుంది. ఇక్కడ నుంచి కూడా మొత్తం ఇదే పరమసముద్రం ఊరు. మనము ఈ ఊరు చూసిన తర్వాత పక్కన అదే విధంగా కట్ట, చెరువు యొక్క కట్టను చూద్దాం రండి, ఏ విధంగా ఉందో. ఇదే స్టార్టింగ్, ఇది మన చెరువు యొక్క కట్ట అన్నమాట. ఈ కట్ట అంతా కూడా పరిశుభ్రం చేసి అంతా సంసిద్ధంగా ఉంచారు నదీ జలాలు రావడానికి. కుప్పం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ కృష్ణానది జలాల్లోని విఘ్నేశ్వర నిమజ్జనం కూడా చేశారు చాలామంది. మామూలు చెరువు నీటిలో చేయడానికంటే కృష్ణా జలాల నీటిలో మనము నిమజ్జనం చేసినట్లయితే మహాపుణ్యము, మంచిది అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి సో ఇక్కడ చాలామంది ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా నదీ జలాలను స్పర్శించడానికి, స్నానాలు చేయడానికి, అదేవిధంగా చూసి మంచిగా దర్శనం చేసుకోవడానికి వచ్చారు. సాయంత్రం వేళ నుంచి మొత్తం కూడా చూసినట్లయితే నిమజ్జనానికి వచ్చి చాలామంది ప్రజలు నిమజ్జనం చేసుకుంటా ఉన్నారు. కుప్పం ప్రజలందరూ కూడా ఎక్కడో ఉన్న నదీ జలాలను ఇక్కడికి తీసుకొచ్చిన శ్రీమన్నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇది మన పరమసముద్రం చెరువు. సాయంత్రమైన ఎంత ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా దర్శిస్తున్నాం చూడండి. ఇది ఈ యొక్క కుప్పం చెరువు 105 ఎకరాల ఉంది. సో ఇదంతా కూడా ఈ లాస్ట్ నుంచి కూడా చూడండి, ఈ చెరువు నిండడానికి అనుకుంటున్నాం మేబీ 2-3 రోజులు పట్టొచ్చు అని.